హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మెథడాలజీ ఫ్రెండ్స్, శ్వాసలు. ఆల్రెడీ మనం తెలుగు మెథడాలజీ పూర్తిగా 10 లెసన్స్ పెట్టడం జరిగింది. అలాగే తెలుగు కంటెంట్ కూడా పెట్టడం జరిగింది. సో రీసెంట్ కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేటివ్ బిట్స్ కూడా కంటెంట్ అలాగే జీకే పరంగా పెట్టడం జరిగింది. అలాగే మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్ ఉంటుంది టెట్ అండ్ డిఎస్సి. దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉంటాయి. అలాగే క్లాస్ వైజ్గా కావాలనుకుంటే ఏ క్లాస్ వైజ్గా ప్లేలిస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో మిత్రులు చాలామంది మెథడ్స్ మీద బిట్స్ చేయమంటున్నారు. సో అందుకనే శ్వాసలో ఇంపార్టెంట్ ఒక టాప్ 100 వరకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ చేయడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ బిట్. వీని ద్వారా విద్యార్థుల్లో విశాల దృక్పథం అలవడుతుంది అన్నాడు. ఆప్షన్ చూడండి. సృజనాత్మక విలువలు, 2 శాస్త్రీయ వైఖరులు, 3 ఉపయోగిత విలువలు, 4 క్రమశిక్షణ విలువలు. ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి శాస్త్రీయ వైఖరులు. వీని ద్వారా విద్యార్థులు విశాల దృక్పథం ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి, హిస్టోరియా అనే పదం ఏ భాషకు చెందింది? హిస్టోరియా అనేది హిస్టరీకి సంబంధించి కదా. సో హిస్టోరియా అనేది ఆప్షన్ చూడండి, గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, రష్యన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రీక్ అండి. హిస్టోరియా అనేది గ్రీక్ పదం. హిస్టోరియన్ కాదు, మొత్తం 4 కూడా జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అవన్నీ కూడా గ్రీకు పదాల నుంచి వస్తాయి అవి. నెక్స్ట్ హిస్టోరియా అనగా అర్థం ఏంటి అడిగారు. ఒకటి, అనుభవం ద్వారా అభ్యసనం, గణితం ద్వారా అభ్యసనం, పూర్వ అభ్యసనం, అన్వేషణ ద్వారా అభ్యసనం. హిస్టోరియా అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి, అన్వేషణ ద్వారా అభ్యసనం హిస్టోరియా అంటే. నెక్స్ట్ బిట్. మానవ సమాజంలో కాలానుక్రమంగా వచ్చిన మార్పులకు అభివృద్ధిని గూర్చి విద్యార్థులకు సరైన అవగాహన పెంపొందించుట అనేది ఏ శాస్త్రం యొక్క బోధనా లక్ష్యం? చూడండి ఆప్షన్స్. చరిత్ర, భూగోళం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో మానవ సమాజంలో కాలానుక్రమంగా అన్నారండి. సో అక్కడ బిట్ మనం కొంచెం క్షుణ్ణంగా చదివితే మనకు బిట్ ఆన్సర్ మ్యాక్సిమం డిఎస్సి ఆర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా బిట్ 1 or 2 times క్షుణ్ణంగా మనము చదివితే మ్యాక్సిమం ఆన్సర్ సగం వరకు మనం సాధించినట్లే, ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 చరిత్ర, ఓకేనా. చరిత్ర. జాగ్రఫీ అంటాం కదా. జియోగ్రఫీ అనే పదం ఈ భాష నుండి గ్రహించబడింది, డైరెక్ట్గా చెప్పవచ్చు. ఆప్షన్ 1 గ్రీకు పదం. నెక్స్ట్ చూడండి, జియో మరియు గ్రాఫీ అంటే అర్థం ఏంటి? ఆప్షన్ చూడండి. 1 చరవాణి మరియు గ్రాఫ్, 2 వర్ణన మరియు భూమి, 3 భూమి మరియు వర్ణన, చరవాణి మరియు వర్ణన ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి భూమి మరియు వర్ణన. జీ అంటే భూమి, గ్రాఫీ అంటే వర్ణన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3. నెక్స్ట్ పెట్టుకోండి. విద్యార్థికి సమర్థుడైన ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ ఇచ్చేటకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఈ శాస్త్రం అందిస్తుంది. విద్యార్థికి సమర్థుడైన ప్రజాస్వామ్య పౌరుడిగా అన్నారు. ఆప్షన్ చూడండి. భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ చూడండి, ఓక్యో మరియు నామస్ అనే పదాలు ఏ భాషా పదం నుంచి వచ్చాయి? ఇది కూడా గ్రీక్ భాషా పదమే కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ శాస్త్రాన్ని పరిశీలించడం ద్వారా వివిధ సంస్థల పరిణామాన్ని విమర్శనాత్మకంగా అవగాహన చేసుకునేందుకు దోహదం చేస్తుంది? విమర్శనాత్మకంగా అన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడండి, భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. ఆప్షన్ 2 అండి, చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి 19. ప్రకృతి పరిసరాలు, సాంఘిక ఆర్థిక పరిస్థితుల మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రం ఏది? ఆప్షన్ చూడండి. 1 భూగోళ శాస్త్రం, 2 చరిత్ర, 3 రాజనీతి శాస్త్రం, 4 అర్థశాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రకృతి పరిసరాలు కాబట్టి ఆప్షన్ 1 అండి, భూగోళ శాస్త్రం ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విద్య అనేది ఉపాధ్యాయుడి ద్వారానో లేదా పోస్ట్ ద్వారానో చేరవేసే వస్తువు కాదు. నిజమైన విద్య బిడ్డ భౌతిక సాంస్కృతిక క్షేత్రం సృష్టించబడుతుంది అని చెప్పింది ఎవరు? ఆప్షన్ చూడండి. ప్రొఫెసర్ ఎస్ పాల్, మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, గాంధీజీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రొఫెసర్ ఎస్ పాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, జ్ఞాన నిర్మాణం యొక్క సోపానాల క్రమాన్ని గుర్తించండి. చూడండి, పూర్వభావన నిర్మాణం, పూర్వ భావనలతో పాఠ్యాంశ భావనల అనుసంధానం, జ్ఞానాత్మక శిక్షణ, భాగస్వామ్య అభ్యసనం, బహుళ ప్రతిస్పందనలు, తమ ఆలోచనలకు రూపాన్ని ఇవ్వడం అక్కడ ఇచ్చాడు. సో జ్ఞాన నిర్మాణం యొక్క సోపానాల క్రమాన్ని అడిగాడు.
సో ABCDEF వరుసగా ఉన్నాయి ఇవి, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెట్టి చూడండి. వివిధ సబ్జెక్టులను మరియు అందులోని అనుభవాలను ఏకీకృతం చేయడాన్ని ఎలా పిలుస్తారు, ఏ ఉపగమం అంటారు అంటున్నాడు. 1 ఉపగమం, సమైక్య ఉపగమం, బహుళ విభాగ ఉపగమం, పరస్పరాధిత ఉపగమం. వివిధ సబ్జెక్టులను మరియు అందులోని అనుభవాలను ఏకీకృతం. సో ఆప్షన్ 2 అండి. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉంది. 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సమైక్య ఉపగమనం. నెక్స్ట్ పెట్టి చూడండి. నదులు అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆర్ట్ ఎడ్యుకేషన్, విజ్ఞాన శాస్త్రం మరియు భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం అంశాలను మేళవించి బోధన చేయటం అనేది ఈ తరహా బోధన పద్ధతికి చెందింది. ఆప్షన్ చూడండి. సమైక్య ఉపగమం, పరస్పరాధిత ఉపగమం, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పరస్పర ఆధారిత ఉపగమం అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఈ ఉపగమంలో వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ వాటి మధ్య ఏకీకృత భావనలను విద్యార్థికి అందించడం జరుగుతుంది. సమైక్య ఉపగమం, పరస్పరాధిత బోధనా పద్ధతి, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 పరస్పరాధిత బోధనా పద్ధతి అవుతుంది. నెక్స్ట్ చూడండి. వాస్తవిక బోధనకు వీలుగా ఉండే ఉపగమం ఏది అంటున్నారు. ఆప్షన్ చూడండి. సమైక్య ఉపగమం, పరస్పరాధిత బోధనా పద్ధతి, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి వాస్తవిక బోధనకు వీలుగా ఉండే ఉపగమం వచ్చి క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం అవుతుందండి. ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా 1970లో ఉపయోగించిన వారు ఎవరు? సో జాన్ డ్యూయి, పియాజే, వైగాట్స్కి, దావే, ఆర్ఎస్ దవే అంటాం కదా ఆయన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి జీన్ పియాజే అండి. క్రమబద్ధ శిక్షణ ఉపగమనం 1970లో ఉపయోగించారు. నెక్స్ట్ పెట్టి చూడండి. అభ్యసనం అనేది సాంప్రదాయ పద్ధతిలో లాగా ఒక సబ్జెక్టును మాత్రమే పరిమితం చేయకుండా అందుకు సంబంధించిన ఇతర సబ్జెక్టులను సందర్భానుసారంగా చర్చిస్తూ కొనసాగే ఉపగమం ఏది అంటున్నారు. సమైక్య ఉపగమం, పరస్పరాధిత బోధనా పద్ధతి, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెట్టి చూడండి. ఏ ఉపగమం తరగతి గది బోధనను ప్యాసివ్ నుండి యాక్టివ్కు మారుస్తుంది అంటున్నారు. ప్యాసివ్ నుంచి యాక్టివ్కు. పరస్పరాధిత బోధనా పద్ధతి, బహుళ విభాగ ఉపగమం, క్రమబద్ధమైన ఉపగమం, సమస్య ఆధారిత ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి. క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఒకరి అభిప్రాయాలను మరొకరు సమిష్టిగా చర్చించుటకు అభ్యాసకులను కూడా చర్చలో ఆసక్తిగా పాల్గొనేలా చేస్తూ వారికి వారే ఒక ముగింపును వచ్చేలా వీలు కల్పించే ఉపగమం ఏది అంటున్నారు. బహుళ విభాగ ఉపగమం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. ముఖ్య లక్ష్యాల సాధనకు అనుగుణంగా మరియు ప్రజాస్వామిక విలువలను, మానవతా విలువలను విద్యార్థుల్లో పెంపొందిస్తూ వారిని ఒక బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక మరియు తరగతి గది బోధనను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ చూడండి. బహుళ విభాగ ఉపగమం, సంస్థ ఆధారిత ఉపగమం, పరస్పరాధిత బోధనా పద్ధతి, క్రమబద్ధమైన శిక్షణ ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి. సంస్థ ఆధారిత ఉపగమం అవుతుంది. నెక్స్ట్ పెట్టు. భాష, గణిత శాస్త్రం నుండి ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితమై లోతైన అధ్యయనానికి ఉపయోగపడే ఉపగమం ఏది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 డిసిప్లిన్ సెంటర్డ్ కరిక్యులం అవుతుంది. క్రమశిక్షణ బద్ధమైన శిక్షణ ఉపగమం అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఏ విద్యా ప్రణాళిక సామాజిక శాస్త్రాలను ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య కార్యక్రమం రూపొందించాలని సూచించింది. 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక, జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, విద్యా ప్రణాళిక సమీక్ష, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ఇందులో ఏది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో మౌలిక అంశాల పాత్ర అతిగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక, జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, విద్యా ప్రణాళిక సమీక్ష, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి విద్యా ప్రణాళిక సమీక్ష 1988 చెప్పింది ఇది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి.
క్రింది వాటిలో ఏది జాతీయ కరికులంలోని 10 మౌలిక అంశాలు ఒకటి కాదు? సో జాతీయ కరికులంలో 10 మౌలిక అంశాలు ఉంటాయి. అవి ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. మెథడ్ సైన్స్ ఆర్ సోషల్ అందులోనే ఉంటాయి. మౌలిక 10 అంశాలు చూసుకోండి. సో సైన్స్ పరంగా సోషల్ పరంగా సాంఘిక శాస్త్ర మెథడాలజీ అకాడమిక్స్లో ఉంటాయి. ఒకసారి చూడండి. అందులో లేని అడుగుతున్నారు ఇక్కడ. స్త్రీ పురుషుల సమానత్వం ఉంటుంది. పరిసరాల పరిరక్షణ ఉంటుంది. రోడ్డు భద్రత విద్య అనేది ఉండదు. చిన్న కుటుంబ భావన ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కానీ అధిక సమాచారంతో విద్యా ప్రణాళిక భారాన్ని మోపకూడదని చెప్పింది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2000 అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 చెప్పింది. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశ్యం ప్రాముఖ్యతపై తనదైన శైలిలో ప్రస్తావించింది ఎవరు? ఇది కూడా ఇది చూడండి. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, విద్యా ప్రణాళిక సమీక్ష, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశ్యం ప్రాముఖ్యతపై చెప్పింది ఎవరంటే ఆప్షన్ 4 అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూడండి. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్దేశాలు ప్రాముఖ్యతను రూపొందించింది ఎవరు? ఆప్షన్ 2 అండి. ఇది రాష్ట్రీయ విద్యా ప్రణాళిక చట్టం 2011 చెప్పింది. నెక్స్ట్, సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తివంతమైన సమాజ నిర్మాణం జరగాలని విద్య కీలకమైన సాధనంగా ఉపయోగిస్తుంది అని చెప్పింది ఎవరు అంటున్నారు. ఆప్షన్ చూడండి. అమర్త్య సేన్, గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అమర్త్య సేన్ చెప్పారు. నెక్స్ట్ బిట్, రాజ్యాంగబద్ధంగా పౌరులందరికీ అందవలసిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అందించడం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తన నివేదికలు చెప్పింది ఎవరు? మాధ్యమిక విద్యా కమిషన్, కొఠారి కమిషన్, రామ్మూర్తి కమిషన్, డాక్టర్ రాధాకృష్ణ కమిషన్. రాజ్యాంగబద్ధంగా పౌరులందరికీ అందవలసిన స్వేచ్ఛ, సమానత్వం అనేవి అందించాలని చెప్పింది ఆప్షన్ 2 కొఠారి కమిషన్ చెప్పారు. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నాణ్యమైన విద్య కోసం బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం 2009 విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానంలోని కొన్ని మార్పులను సూచిస్తూ అవి ఏ విధంగా ఉండాలో తన ఉద్దేశాన్ని, మార్గదర్శకాలను పేర్కొన్న వాటికి సరైనది. సెక్షన్స్ ఇచ్చారండి. ఆప్షన్ వచ్చి 1 అవుతుంది. 5వ అధ్యాయం సెక్షన్ 29(1)(2) చెప్పింది. నెక్స్ట్, దేశమంతటికి ఒకే ప్రణాళిక ఉండాలని సూచించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. జాతీయ విద్యా విధానం 1986 చెప్పింది దేశమంతా ఒకే మౌలిక ప్రణాళిక ఉండాలని చెప్పి. నెక్స్ట్ పెట్టు, 100 ఏళ్ల క్రితం ఐకమత్యం లేకపోవడంతో భారత స్వాతంత్రాన్ని కోల్పోయింది. రాజపుత్రులు తదితరులు తమ పరాక్రమం, శౌర్య ప్రతాపం చూపించినా కూడా విదేశీయులకు సేవకులుగా మారక తప్పలేదు. ఐకమత్య లోపమే దీనికి కారణం. భారత ప్రభుత్వం మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని చెప్పింది ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. ఆప్షన్స్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారు. ఇది ఈ స్లోగన్. నెక్స్ట్ పెట్టి చూడండి. విద్యా ప్రణాళిక తయారీలో పొందుపరచడానికి 10 ఉమ్మడి మౌలిక అంశాలు గుర్తించింది చెప్పింది ఎవరు అంటున్నారు. ఇది ఆల్రెడీ ముందే చెప్పాం పైన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇది జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ పెట్టు, చిన్న కుటుంబ భావన, పరిసరాల పరిరక్షణ వంటి వాటిని ఈ అధ్యాయం ద్వారా పెంపొందించవచ్చు. ఆప్షన్ చూడండి. చరిత్ర, రాజనీతి అధ్యయనం, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం. సో సాంఘిక శాస్త్రంలో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి కదా. ఆ 4 పార్ట్స్ చిన్న కుటుంబ భావన, పరిసరాల పరిరక్షణ అనేది ఎక్కడ మనకు వస్తుంది అంటున్నారు. ఆప్షన్ 2 రాజనీతి అధ్యయనంలో వస్తుంది. నెక్స్ట్, మానవుడు, సమాజం, పరిసరం మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏ శాస్త్రం అవుతుందండి? ఆప్షన్ 1 అయితే కరెక్ట్ అని సాంఘిక శాస్త్రం అవుతుంది. నెక్స్ట్, వ్యవహారిక సత్తావాదం అభివృద్ధి చెందిన తరువాత సమైక్య విధానంలో అమెరికా స్కూళ్ళలో ఏ సంవత్సరంలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టారు? అమెరికాలో సాంఘిక శాస్త్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నారు. సో ఆప్షన్ చూడండి. 1916, 1952, 1980, 1919. సో సాంఘిక శాస్త్రం పదం అయితే 1905. సో అమెరికాలో మొదటగా ఎప్పుడంటే 1916లో అండి, 1916లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. మన దేశంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది?
సో మాధ్యమిక సెకండ్ విద్యా కమిషన్ ఎప్పుడండి 1952 కాబట్టి సో అదే సంవత్సరంలో రావడం జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. సాంఘిక శాస్త్రం మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసాలకు సమాజంలోని వర్గాలలోని సభ్యునిగా ఉన్న మానవుని ప్రత్యక్షంగా సంబంధించిన విషయం అనే సాంఘిక శాస్త్రం నిర్వచించింది ఎవరు? అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా అసోసియేషన్, జాన్ వి మైకెలను, జేఎం ఫారెస్టర్, జేఎం ఎన్నింగ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించింది. ఇది మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది. ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం అని సాంఘిక శాస్త్రం నిర్వచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి సాంఘిక ఆప్షన్ 1 అండి, మైకెలను చెప్పారు. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని చెప్పింది ఎవరంటే జేమ్స్ ఎన్నింగ్స్ అండి. అంతర సంబంధాల అధ్యయనం గుర్తుపెట్టుకోవాలి, అది జేమ్స్ ఎన్నింగ్స్. నెక్స్ట్ విద్యార్థి తన పరిసరాల్లో గల సంస్థలలోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన కార్యక్రమాలను ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేస్తుంది అని సాంఘిక శాస్త్రం నిర్వహించింది ఎవరు? విద్యార్థి తన పరిసరాలతో వ్యక్తులతో సృజనాత్మక స్నేహపూర్వకమైన ఈబి వెస్లీ. ఆప్షన్ 4 అండి కరెక్ట్ ఆన్సర్. ఇవి నిర్వచనాలు అండి, ఖచ్చితంగా 1 or 2 నిర్వచనాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బండ గుర్తుతో సహా లేదంటే కొంచెం 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఎస్ బిట్స్ కొన్ని ఇచ్చారు, ప్రీవియస్ బిట్స్వి. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం చెప్పింది ఎవరు అంటున్నారు? వెస్లీ అండ్ రాన్స్కీ అండి. డైరెక్ట్ బిట్ ఇది, వెస్లీ రాన్స్కీ. ఇది డిఎస్ 2005లో వచ్చిందండి ఈ బిట్టు, వెస్లీ అండ్ రాన్స్కీ చెప్పిన నిర్వచనం. భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైంది. దీని భావం ఏంటంటే భూగోళం, చరిత్ర, రాజనీతి, ఆర్థిక శాస్త్రం మొదలైన వాటితో కలిసిన సాంప్రదాయిక భూమికను పూర్తి చేస్తుంది అని చెప్పింది ఎవరు అంటున్నారు? 53. మనకి సాంఘిక శాస్త్రంకు ఎక్కువ అనుమానం ఉంది ఏంటంటే సెకండ్ విద్యా కమిషన్ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ సెకండ్ విద్యా కమిషన్ అనంతరం మనకు సాంఘిక శాస్త్రంలో 4 పార్ట్స్ కింద మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుత సెకండరీ విద్యాస్థాయిలో సాంఘిక శాస్త్ర విషయ భాగాల వ్యవస్థాపన ఏ రీతిలో జరుగుతుంది? ఇది డిఎస్ 2004లో వచ్చిందండి బిట్టు. ప్రత్యేక శాస్త్ర పద్ధతి, మిశ్రమ పద్ధతి, సహసంబంధ పద్ధతి, సమైక్య పద్ధతి. మిశ్రమ పద్ధతిలోనే మనకు సాంఘిక శాస్త్రం అనేది ఎందుకంటే విడివిడిగా లేదు, అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కనుక మిశ్రమ పద్ధతి. నవ్వేడేస్ అయితే సెమిస్టర్ విధానంలో అది మనకి మారింది, బట్ మనకి 2004ది కనుక కరెక్ట్ ఆన్సర్ మిశ్రమ పద్ధతి అవుతుంది. నెక్స్ట్ మీరు చూడండి, సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది. అంటే సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంతా విశాలమైనది. భూమిపై మానవుని చరిత్ర అంతా గొప్పది లేదా సుదీర్ఘమైనది చెప్పింది ఎవరు అంటున్నారు? నికోలస్ రైట్, జేఎం ఫారెస్టర్, ఈబి వెస్లీ, జేమ్స్ ఎన్నింగ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి నికోలస్ రైట్, ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. ఏ కమిషన్ తన నివేదికలో పాఠశాలలో భాషారేతర విషయాల్లో భాగంగా గణితం, సామాన్య శాస్త్రాలతో పాటు సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా ఉండాలి లేదా బోధించాలని నిర్దేశించింది ఎవరు? ఇది కూడా ఆప్షన్ 1 అండి, సెకండరీ విద్యా కమిషన్ చెప్పింది. నెక్స్ట్ బిట్టు, ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల, సాంఘిక అంశాల పట్ల అవగాహన, భూగోళం, చరిత్ర, పౌరనీతి, ఆర్థిక అంశాల పట్ల పరిచయం, ఉన్నత స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని తెలిపిన కమిషన్ ఎవరు? ఆప్షన్ చూడండి, సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, యశ్వర్భాయ్ పటేల్ కమిషన్, జనార్దన్ రెడ్డి కమిషన్. జనార్దన్ రెడ్డి 1992 అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 కొఠారి కమిషన్ అవుతుంది. ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల, సాంఘిక అంశాల పట్ల అవగాహన, భూగోళం, చరిత్ర, రాజనీతి, ఆర్థిక అంశాలపై పరిచయం ఉండాలని చెప్పి అలాగే దాన్ని పెడితే బాగుంటుంది వాళ్ళు సలహా ఇచ్చారు ఆ కొఠారి కమిషన్. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పిల్లలు నిర్బంధ పాఠశాల విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి పిల్లవాడు తన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం గురించి విజ్ఞానం పొందాలి మరియు తమ హక్కులను కూడా ఒక బాధ్యతాయుతమైన రీతిలో వినియోగించేటట్లు తయారు కావాలని సిఫార్సు చేసింది ఎవరు? సెకండ్ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, యశ్వర్భాయ్ పటేల్, జనార్దన్ రెడ్డి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి యశ్వర్భాయ్ పటేల్,
ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయిలో గణితం, విజ్ఞాన శాస్త్రంతో సమానంగా సాంఘిక శాస్త్రం ఎంత శాతం ప్రధాన విషయంగా తప్పనిసరి చదివే విషయం హోదాను కల్పించింది? సో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అనుగుణంగా మనకి స్కూల్లో ఆప్షన్ చూడండి 12.5%, 25%, 35%, 80% విషయ హోదా అంటే అన్ని సబ్జెక్టులకు ఏ విధంగా అయితే గణితం, విజ్ఞాన శాస్త్రం ఉందో అదే దాంతో సమానంగా ఉండాలని చెప్పింది. ఆప్షన్ 1 అండి 12.5%. ఇది ఎవరి కమిషన్ అనుగుణంగా అంటే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సూచనల మేరకు. నెక్స్ట్ బిట్ 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికపై సమీక్ష కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నివేదిక 6, 7, 8 తరగతుల పాఠశాల విషయాలకు సంబంధించి చరిత్ర, పౌర్ణితి, భూగోళముకు ఎంత సమయ భారత్వాన్ని సూచించింది? ఆప్షన్ చూడండి 7 గంటలు, 6 గంటలు, 4 గంటలు, 3 గంటలు. సో ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్ 4 గంటలు. నెక్స్ట్ చూడండి వసుదైక కుటుంబ భావన అనేది ఈ తరహా విలువకు సంబంధించింది. ప్రజాస్వామ్య విలువ, జాతీయ విలువ, అంతర్జాతీయ విలువ, రాజకీయ విలువ. వసుదైక కుటుంబం. సో ఆప్షన్ 4 అంతర్జాతీయ విలువ అవుతుంది. చరిత్రకు మూల పురుషుడు ఎవరు? ఎరిటోడస్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ బిట్. నెక్స్ట్ ప్రకృతి, మానవుడు, సమాజం మధ్య సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం. ప్రకృతి, మానవుడు, సమాజం ఏమవుతుందండి? ఆప్షన్ 2 భూగోళ శాస్త్రం అవుతుంది కదా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాంఘిక విద్యా ప్రణాళికలో సామాజిక రాజకీయ జీవనంగా పేర్కొనే శాస్త్రం. సాంఘిక విద్యా ప్రణాళిక సామాజిక రాజకీయ. ఆప్షన్ చూడండి చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాజనీతి శాస్త్రం, పాలిటిక్స్. ఇది పాఠశాల జీవితంలోకి అభ్యసనకు దారితీసే సకల కార్యకలాపాలకు ప్రతీక. విద్యా ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక. పాఠశాల జీవితంలో అభ్యసనకు దారితీసే సకల కార్యక్రమాలు అంటే ఆప్షన్ 1 అండి విద్యా ప్రణాళిక అవుతుంది. రాల్ఫ్ టైలర్ ప్రకారం విద్యా ప్రణాళిక అభివృద్ధికి ప్రతిపాదించిన ఆచరణాత్మక నమూనాలోని సోపానాల సంఖ్య ఎంత అడిగారు? ఎవరి ప్రకారం అంటే రాల్ఫ్ టైలర్ ప్రకారంగా. ఆప్షన్ వచ్చి చూడండి 3, 4, 5, 6 అని ఇచ్చారు. సో ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. 4 సోపానాలు చెప్పారు ఆయన. నెక్స్ట్ బిట్ చూడండి రాల్ఫ్ టైలర్ విద్యా ప్రణాళిక అభివృద్ధికి ప్రతిపాదించిన సాంఘిక శాస్త్రానికి అన్వయించిన 3 సోపానాలు చూడండి. మూడవ సోపానం అన్వయించిన 3వ సోపానం అడిగారు ఇక్కడ. సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు రూపొందించడం, లక్ష్యాలను సాధించడానికి అవసరమైన అభ్యసన అనుభవాలను ఎంపిక చేయడం, ఎంపిక చేసిన అభ్యసన అనుభవాలను వ్యక్తీకరించడం, లక్ష్యాల సాధనకు మూల్యంగా సాధనాలను సూచించడం. ఇందులో ఈ 4 చెప్పారు రాల్ఫ్ టైలర్. ఇందులో 3వది అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి ఎంపిక చేసిన అభ్యాస అనుభవాలను వ్యవస్థీకరించుట. ఇది 3వ సోపానం అవుతుంది. ఈ ఉపగమం ప్రకారం జ్ఞానం మన జీవితంలో టెంపరల్గా కాకుండా ఒక మొత్తంగా ఉంటుంది. సో ఏకమొత్తంగా ఉండేది ఏది అంటున్నారు. ఆప్షన్ చూడండి సమైక్య ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, వర్తిలాకార ఉపగమం, శీర్షిక ఉపగమం. శీర్షిక అంటే కండీలుగా ఉంటుంది, వర్తిలాకార కూడా కాదు, ఏకకేంద్ర, సమైక్య. సో సమైక్య అండి ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులోనే మొత్తంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ భౌగోళిక వైవిధ్యం ఇతివృత్తంలో వివిధ రకాల నేలలు, శీతోష్ణ పరిస్థితులు తెలుసుకోవడానికి అనువైన ఉపగమం ఏది అంటున్నారు. ఆప్షన్ చూడండి సమైక్య ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, వర్తిలాకార ఉపగమం, అంశ ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1 సమైక్య ఉపగమం అవుతుంది. సరళత నుండి సంక్లిష్టతకు, తెలిసిన దాని నుండి తెలియని దాని వైపుగా పిల్లల స్థాయిని బట్టి అది తరగతిలో విషయం అమర్చడానికి అనువుగా ఉండే ఉపగమం ఏది అంటే సరళత నుండి సంక్లిష్టత వెళ్ళి తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళే ఉపగమం ఏది అంటున్నారు. ఏకకేంద్ర, అంశ ఉపగమం, సమైక్య ఉపగమం, ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ప్రత్యేక విషయ కేంద్రిత ఉపగమం అవుతుంది. నెక్స్ట్ బిట్ ఏదైనా ఒక దశకు లేదా తరగతికి ఎంపిక చేసిన సామాగ్రి, అభ్యసన అనుభవాలు ఒకదానికి ఒకటి సంబంధంగా కలిగి సమన్వయం పరచబడిన ఉపగమం ఏది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి విషయ పరస్పర సమానత ఉపగమం అవుతుంది. నెక్స్ట్ ఆశయం లేదా గమ్యం ఒక డ్యాష్ అంటుంది. ఇది డిఎస్సి 2026 వచ్చిందండి బిట్టు. ఆశయం లేదా గమ్యం అంటే ఏంటి? మార్గదర్శక సూత్రమా, స్వల్పకాలిక గమ్యమా, మార్గమా, చర్య అని అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మార్గదర్శక సూత్రం ఆశయం లేదా గమ్యం అనేది. ఇది బాలబాలికలకు ప్రశ్నలకు, చర్చలకు, ప్రతిస్పందనకు, కొత్త భావనల సృజనకు
విస్తృత అవకాశాలను కల్పించాలని చెప్పింది ఏదంటే కుటుంబం, సమాజం, పాఠశాల, రాజ్యం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాఠశాల అవుతుంది. నెక్స్ట్ పెట్టు. నిర్మాణాత్మక వాదం ప్రకారం ఇతను అభ్యసన సహాయకుడిగా, అభ్యాసం సంధించడానికి, విశ్లేషించడానికి, వ్యాఖ్యానించడానికి ప్రోత్సహించే వ్యక్తిగా ప్రవర్తించి జ్ఞాన నిర్మాణ ప్రక్రియకు దోహదం చేస్తాడు. ఎవరండి? ఉపాధ్యాయుడే కదా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్య గల భేదాలను రాయండి అన్నారు. ఈ భేదాలను రాయండి. ఈ ప్రశ్న ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల మధ్య గల భేదాలు. సో ఏమవుతుందండి? జ్ఞానం, నైపుణ్యం, వినియోగం, అవగాహన. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 అవగాహనే కదా, భేదాలు గుర్తించడం. నెక్స్ట్, వసుదైక కుటుంబం మరియు దేశభక్తి అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు. ఇది 2019 టెట్ అండ్ టీఆర్టీ మనకు జరిగింది 2019లో, దానిలో ఇచ్చాడండి ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం ఒకటి, నీటిని పొదుపుగా వాడుకొనుట అనేవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది జాతీయ విలువ అవుతుంది. నీటిని పొదుపుగా వాడుకొనుట ఆచరణాత్మక విలువ అవుతుంది. సో కనుక ఆప్షన్ 3 ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ 2029, 2019, 2019 ఇక్కడ సేమ్ ఈ బిట్ ఒకేలాగా ఉంది. జస్ట్ పేర్లు మారి. అంటే ఒక సెషన్లో ఇచ్చిన బిట్స్ మ్యాక్సిమం దానికి రిలేటెడ్గా బిట్స్ ఎక్కువగా నెక్స్ట్ సెషన్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అది ఒకసారి మీరు వెనక్గా ఎవరైతే లేట్గా రాస్తారో వాళ్ళు కొంచెం చూసుకోవచ్చు. ముందు రాసే వాళ్ళు పేపర్లో అనాలిసిస్ చేసుకుని చాలా వరకు బిట్స్ కూడా కవర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఈ బిట్ సేమే. ఇది ఒకలా అడిగాడు, ఇది కూడా ఒకలా సేమ్, అంటే ఒకే ప్యాటర్న్లో అడిగాడు, కొంచెం డిఫరెన్స్గా అంతే. నెక్స్ట్ చూడండి, ఆశయాలు, లక్ష్యాలు వరుసగా డాష్ అంటున్నారు. ఆశయాలు అనేవి సుదీర్ఘ గమ్యాలు, లక్ష్యాలు అనేవి దగ్గర గమ్యాలు కదా. సో ఆప్షన్ ఏది అవుతుంది? 3 ఉందా? 3 అవుతుంది. సుదీర్ఘ గమ్యాలు, దగ్గర గమ్యాలు. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వల్ల విద్యార్థులు పెంపొందించబడే విలువేది? మాక్ పార్లమెంటు సాంఘిక విలువ, రాజకీయ విలువ, వృత్తి విలువ, సమాచార విలువ. ఇది కూడా 2019 డిఎస్లో వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, రాజకీయ విలువ అవుతుంది. నెక్స్ట్, ప్రస్తుత 6, 7, 8 తరగతులకు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమనం అనుసరించి రూపొందించబడినవి అంటున్నారు 2019 ప్రకారం. సమ్మిళిత మరియు ఇతివృత్తమ ఉపగమం దీని ప్రకారంగా మనకి 6, 7, 8 తరగతులు పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. నెక్స్ట్ పెట్టు. సాంఘిక శాస్త్రంలో వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలను విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ఈ విలువలను పెంపొందించవచ్చు. వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఇవి ఏ కోవకు వస్తాయండి? ప్రజాస్వామ్య విలువలు, సమాచార విలువలు, రాజ్యాంగ విలువలు, వృత్తి విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 వృత్తి విలువలే కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, లాస్ట్ బిట్. సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమాఖ్య అని నిర్వచించింది ఎవరు అంటున్నారు? వెస్లీ అండ్ ఆడమ్స్ అవుతారండి. చూడండి, ఇక్కడ సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టు సమైక్యం చెప్పింది వెస్లీ అండ్ ఆడమ్స్. అలాగే వెస్లీ అండ్ రాన్స్కి ఏం చెప్పారంటే సాంఘిక శాస్త్రం పాఠశాల స్థాయికి తీసుకుని వచ్చిన ఒక సబ్జెక్ట్ అని చెప్పి ఉంటారు. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా అది చూడండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించిన సంవత్సరం అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1, 1905. నెక్స్ట్ బిట్ చూడండి, మానవుడు కుటుంబం నుంచి వివిధ స్థాయిలలో ప్రకృతి చట్టంలో 3వది. ఫస్ట్ది వచ్చి కుటుంబం అవుతుంది. ఇక్కడ 3వది అడిగారండి, ఇరుగు పొరుగు 2 అవుతుంది. సో గ్రామం, కాబట్టి ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం చెప్పింది గాంధీజీ. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సాంఘిక శాస్త్రమే కదా. సో మానవ సంబంధాలు అధ్యయనం చేస్తే సాంఘిక శాస్త్రం అవుతుంది. పాఠశాల విద్య తొలి దశలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పాఠశాల విద్య తొలి దశలో అయితే మూల విద్యా ప్రణాళికకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కార్యపథకం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్టివ్ POA అంటారు. దీన్ని ప్రశ్నించిన ఎవరు? కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ఈ కార్యపథకంని ప్రచురించారండి. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలను ఏమంటారు? సాంఘిక శాస్త్ర బోధన వల్ల వచ్చే ఫలితాలను విలువలు అంటారు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి, విలువలు అంటారు. గమ్యాలు అనేవి దగ్గరే, ఆశయాలు సుదీర్ఘ గమ్యాలు లేదా లక్ష్యాలు, గమ్యం అనేది దగ్గరి లక్ష్యాలు అవుతాయి గమ్యాలు అనేవి. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్ర బోధన వల్ల సాధించవలసిన గమ్యాలను ఎలా పిలుస్తారు? ఆశయాలని పిలుస్తారండి.
ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. జాన్ కీట్స్ అండి. ఈ వెరీ వెరీ ఫేమస్ అండి స్లోగన్. సత్యమే సౌందర్యం, సౌందర్యం సత్యం. ఇది చాలాసార్లు డిఎస్లో కూడా రావడం జరిగింది బిట్. జాన్ కీట్స్. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఓవరాల్గా ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన అనేది మెథడాలకు సంబంధించి ఫస్ట్ లెసన్ అండి. ఫస్ట్ లెసన్ సంబంధించి ఓవరాల్గా ఒక 80 వరకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ అయితే మెథడ్కి సంబంధించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో సాంఘిక శాస్త్ర పరిచయం సబ్జెక్ట్ కూడా ఇందులో ఉంది. సో ఓవరాల్గా ఈ లెసన్ మొత్తం సంబంధించి మనం ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ అయితే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక 80 వరకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక చాప్టర్ను చూద్దాం. సో ఓవరాల్గా చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ అయితే అది కూడా తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో ప్రామాణికం అవే కనుక మనకి, సో దాని నుంచి మనకి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.